జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఆయన పట్ల ఎన్ని మాటలు ప్రయోగించాలో అన్ని ప్రయోగించాడు. అనయము లుప్త క్రియాకలాపండు, ఆయన ఏ పని చేయడు, అలా కూర్చుంటాడు అన్నాడు. ఏ పని చేయడు, నిజమే. పరమేశ్వరుడికి ఒక పని చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకి కర్మే ఉంటుంది, ఆయనకేం కర్మ ఉండదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మగా. కాబట్టి అది ఈశ్వరుడికి స్తోత్రం అవుతుంది. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, ఆయనకి మానం లేదన్నాడు. మానం లేదు, సిగ్గు లేదు, అందుకే దిగంబరుడు అన్నాడు. దిగంబరుడు అని మనం బట్టలు లేనివాడు అన్న అర్థంతో అంటాం, కానీ అది రెండు అర్థముల చేత పరమేశ్వరుడి విషయంలో అబద్ధమై కూర్చుంటాడు. ఈశ్వరుడు దిగంబరుడని ఎవడో తిట్టాడు అనుకోండి, ఈశ్వరుడు దిగంబరుడు అంటే ఆయనకి అది స్తోత్రమే అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అంబరము అన్న మాటకి రెండు అర్థాలు ఉంటాయి. అంబరము అంటే భక్తి అని ఒక అర్థం. మనందరం అంబరం కట్టుకుంటాం, ఎందుకని? ఆకర్షింపబడాలి. మనం ఎవరి చేత ఆకర్షింపబడాలి? పరమేశ్వరుని చేత ఆకర్షింపబడాలి, భగవంతునికి చెందిన వారమై ఉండాలి. అందుకని భక్తి అన్న అంబరాన్ని కట్టుకుంటాం, మనం భక్తి అన్న వస్త్రాన్ని కట్టుకుంటాం ఆంతరముగా. భగవంతుడు ఎందుకు కట్టుకోవాలి? ఆయన ఎవరి పట్ల భక్తిగా ఉంటాడు? ఆయన భక్తిగా ఉండడానికి ఆయన మీద ఎవరున్నారు కనుక. ఆయన మీద ఎవరూ లేనివాడైతే ఆయనకి అంబరం ఉండదు, అది గుర్తు. అంటే ఆయనకి భక్తి అన్న అంబరం కట్టుకోవలసిన అవసరం ఉండదు. ఆయన ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయనే సర్వోన్నతుడు, ఇక ఆయన కన్నా పైన ఎవ్వరు లేరు, అందుకని బట్ట కట్టుకోడు, అందుకని దిగంబరు కాదు. రెండో అర్థం ఏమిటంటే దిక్కులు అంబరములుగా కలిగినటువంటి వాడు. ఆయనకి వస్త్రం కట్టాలి అంటే ఆయనకి వస్త్రం నీయగలిగినటువంటి నేతగాడు ప్రపంచంలో లేడు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ మనందరం అయితే పూజ చేసేస్తాం సంతోషంగా శివుడికి. ఆయన అన్నారు నా వల్ల కాదన్నారు. ఆయన్ని చూసి అన్నమాచార్యుల వారు అనుకరించారు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి. అన్నమాచార్యుల వారి కీర్తన యథాతథంగా శంకరాచార్యుల వారి శ్లోకానికి అనుకరణ. ఎందుచేత అంటే శంకరులు శివుణ్ణి స్తోత్రం చేస్తూ వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అన్నారు. శివ, మీకు ఒకవేళ నేను వస్త్రం సమర్పించాలి అంటే నన్ను సహస్ర బాహువులున్నవాణ్ణి చెయ్యి, చేస్తే అప్పుడు నీకు బట్ట కడతాను. నువ్వు అంతటా నిండిపోయిన వాడివి, అంతటా నిండిపోయిన నీకు నేను బట్ట ఎక్కడి నుంచి కట్టను, ఎలా కట్టను? నీకు బట్ట కట్టాలి అంటే వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, నన్ను సూర్యుణ్ణి చెయ్యి, చేస్తే ఆ కిరణములు చేతులు అంతటా పెడతాయి కాబట్టి అప్పుడు నేను కూడా అంతటా చేతులు ఉంటాయి కాబట్టి నీకు బట్ట తిప్పుతాను, బట్ట కడతాను. కాబట్టి సహస్రకరత పుష్పార్చని విష్ణుత, నన్ను విష్ణువుని చెయ్యి, నీకు పూజ చేస్తాను. విష్ణువు అంతటా వ్యాపించి ఉంటారు. పరమశివుడు సమస్త బ్రహ్మాండముల యందు నిండి ఉంటాడు. నిండి ఉన్నవాడికి పూజ చెయ్యాలంటే చెయ్యి అంతటా అందాలంటే అంతటా వ్యాపించిన విష్ణువుగా నన్ను మార్చేస్తే నీకు పూజ చేస్తాను, తప్ప నీకు పూజ ఎలా కుదురుతుంది అసలు అని అడిగారు. అలా అసలు పరమశివుడు అంతటా నిండి నిబిడీకృతమై ఉండేవాడు. ఆయనకి పంచెల చాపు నెయ్యగలిగిన వాడు ఎవరున్నాడు? అందుకని ఆయనకి వస్త్రం ఏది అంటే దశ దిశలే ఆయనకి వస్త్రం, దిక్కులే వస్త్రం. అసలు వస్త్రధారణ అన్న దాంట్లో ఒక విశేషం ఉంటుంది. వస్త్రాన్ని కట్టుకుంటే దిక్కులు తెలుస్తాయి, వస్త్రాన్ని కట్టుకోకపోతే దిక్కులు తెలియవు. వేదంలో పటల పన్నం అని ఒక పన్నం, ఆ పన్నం చదివితే బట్ట కట్టుకుంటే దిక్కులు ఎందుకు తెలుస్తాయో, బట్ట కట్టుకోకపోతే దిక్కులు ఎందుకు తెలియవో తెలుస్తుంది. కాబట్టి ఆయన అన్ని దిక్కులా వ్యాపించి ఉంటాడు కాబట్టి దిక్కులే ఆయనకి అంబరము, కాబట్టి ఆయన దిగంబరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన దిగంబరుడు అనగలడేమో కానీ దక్ష ప్రజాపతి అది ఆయన పట్ల స్తోత్రమే అవుతుంది. భూతిలిప్తుండు అన్నాడు. నువ్వు భస్మ ఒంటికి రాసుకుంటావు, శవాన్ని కలిచిన భస్మ ఒంటికి అలదుకుంటాడు. నిజమే, భస్మ ఈ ప్రపంచంలో శాశ్వత పదార్థం, అదొక్కటే శాశ్వతత్వం. ఏ వస్తువు అయినా సరే, ఎంత అందంగా కనపడిందైనా సరే చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. బూది ఏమవుతుంది? ఏమవది, అదే శాశ్వతం.
శాశ్వతమైన దానిని తెలుసుకోని చెప్పడానికి భస్మ అలుదుకుంటాడు. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు, భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణ. భస్మ శివనామంతో లలాటమునందు పెట్టుకుంటే అది కూడా ఇలా పెట్టుకోకూడదు. ఈ 2 వేళ్లతో ఇలా పెట్టి బొటనవేలు ఇక్కడ ఉంచి ఈ 2 వేళ్ళు పైకెత్తి వేలు వెనక్కి రావాలి సమంత్రకంగా. అలా పెట్టుకున్నటువంటి భస్మ వల్ల ఎన్నో జన్మలుగా మరిచిపోయినటువంటి భగవానుడు స్మరణలోకి వస్తాడు, జ్ఞాపకంలోకి. అందుకని భస్మ కాదు. ఆఖరణ యుగాంతంలో సమస్త జీవుల యొక్క కర్మ, దానికి సంబంధించిన విషయాలు భస్మ కణాల్లో పెట్టి ఆ కణములను తన ఒంటి మీద పెట్టి దాస్తాడు. చిన్న కంప్యూటర్ చిప్లో అనేకమైన విషయాలు ఉన్నట్టే భస్మ కణంలో దాస్తాడు. తన ఒంటి మీద ఉన్న భస్మ కణాల్లోంచే మళ్ళీ పునరుత్పత్తి చేస్తాడు. అందుకే మహదైశ్వర్యం అంటారు భస్మని శివమహాపురాణంలో. కాబట్టి ఆయన భూతిలిప్తుండు, పరేత భూచరుండు అన్నాడు. నువ్వు శ్మశానంలో ఉంటావు అన్నాడు. నిజమే, పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. ఆయన కైలాసవాసి, ఆయన కైలాసంలో ఉంటాడు. ఆయన కైలాసంలో ఉంటాడు అన్న మాటకు అర్థం కైలాసం అంటే ఎక్కడో ఏదో ఉంటుందని, అక్కడే కూర్చుంటాడని, ఆయన ఎక్కడా ఉండేవాడు కాదని అర్థం చేసుకోకూడదు. కేళి జరిగే ప్రదేశం ఏది ఉంటుందో కేళీ సమూహం ఉన్నటువంటి ప్రదేశాన్ని కైలాసం అని పిలుస్తారు. కేళి అని ఎప్పుడు పిలుస్తారంటే లాస్య తాండవములు రెండూ కలిస్తే కేళి అంటారు. అమ్మవారు లాస్యం చేస్తుంది, అయ్యవారు తాండవం చేస్తాడు. ప్రతి వాళ్ళల్లో లాస్య తాండవములు ఉంటాయి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నా చేతులు కదులుతుంటాయి. చేతులు కదలడం తాండవం, ముఖంలో భావ ప్రకటనం చేయడం లాస్యం. నేను ఎలా లాస్య ప్రకటనం చేస్తానో మీరు కూడా అలాగే లాస్య ప్రకటనం చేస్తారు. నేను ఏదైనా హాస్యస్ఫోరకమైన విషయం చెప్పాననుకోండి, మీరందరూ కూడా నవ్వుతారు. అంటే లాస్యము అందరి యందు ఉంటుంది, భావములు మారుతూ ఉంటాయి. మీరు చూడండి, అలా చూస్తూ వెళ్ళిపోతుంటే ఒకడు కోపంగా ఉంటాడు, వాడు సంతోషంగా ఉంటాడు, వాడు ఉద్విగ్నతతో ఉంటాడు. రకరకాలైన లాస్యములు ఆవిష్కరింపబడుతుంటాయి. కాళ్ళు చేతులు కదులుతుంటాయి, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, శరీరం ఊపిరి చేత పైకి కిందకి కదులుతూ ఉంటుంది. లాస్య తాండవములు రెండూ ఎక్కడున్నాయో అది కేళి. ఈ జగత్తంతా కూడా లాస్య తాండవములతో కలిసి ఉంటుంది. అవి రెండూ ఆగిపోయాయి అనుకోండి, ఇక అది శివం కాదు, శవం. కాబట్టి శివపార్వతులే ఉన్నారు అంతటా, లాస్య తాండవ రూపంలో ఉంటారు. కాబట్టి కైలాసం అంటే అక్కడ కాదు, కైలాసం అంటే అంతటా ఉంటుంది కైలాసం. అటువంటి శివుడు శ్మశానమునందు ఉంటాడు. ఆయన శ్మశానవాసి. నిజమే. ఎందుకు శ్మశానంలో ఉంటాడు అని అనుమానం చాలామందికి. అనుశాసనిక పర్వంలో లోకానికి తెలియచెప్పడం కోసం పార్వతీదేవి అడిగింది. ఆవిడికి తెలియక కాదు, ఆవిడ సర్వజ్ఞ. ఏమయ్యా, ఈ ప్రపంచంలో నువ్వు ఉంటాను అంటే చోటే లేదా? అంతటా నిండిపోయినటువంటి వాడివి, అటువంటి వాడివి ప్రత్యేకంగా శ్మశానంలో ఎందుకుంటావు నువ్వు అని అడిగింది. పార్వతి, నేను ప్రత్యేకంగా శ్మశానంలో ఉండడానికి ఒక కారణం ఉంది. ఈ మనుష్యులందరూ జీవించి ఉన్నంత కాలం అహంకారంతో నేను నేను అని ఇలా చూపిస్తారు. ఇలా చూపించినటువంటి వాళ్ళ యొక్క శరీరంలోంచి ప్రాణములు వెళ్ళిపోతుంటే, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతుంటే దాంతో వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, చేసిన కర్మము పుణ్యము వస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.